వీరేంద్ర అన్న నాయకత్వం వర్ధిల్లాలని, ప్రజలకి న్యాయం చేసే వ్యక్తి వీరేంద్ర నాయుడు అని పదే పదే ప్రజలు మాట్లాడారు. ఇందుకూరుపేట మండలం కొరటూరు గ్రామం రావిల్ల వీరేంద్ర నాయుడు ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, తెలుగుదేశం వస్తే దళితులకి న్యాయం జరుగుతుందని, సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని మాట్లాడారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయగానే ఊరిలో మైపాడు నుంచి కొరటూరు వరకు 5 కిలోమీటర్లు రోడ్డు సరిలేదని, వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే రోడ్లు వేయిస్తానని, ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధిగా తీర్చిదిద్దుతానని ప్రజలందరి సమక్షంలో నేను మాటిస్తున్నానని మాట్లాడారు. నాయకులు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, వీరేంద్ర నాయుడు, రంగారావు, చెంచల్ కిషోర్ బాబు, కుమార్ నాయకులు పాల్గొన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పోటీ చేస్తున్నారు. మనకి ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంతో మనకి అలయన్స్ ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మన యువకులకి ఎంతో అదృష్టవంతమైన ఇఫ్కో సెస్ మనకుంది. దాన్ని మరో శ్రీ సిటీ లాగా అమర్చి యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించేలా పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతానని మీకందరికీ మాటిస్తున్నాను. తప్పకుండా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు దానివల్ల వస్తాయని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఈ ఓటు, మీరు వేయబోయే ఓటు మీ భవిష్యత్తు. 5 సంవత్సరాలు మీకేం జరుగుతుందో, గత ప్రభుత్వంలో మీకేం జరిగిందో తెలుసు. రాబోయే 5 సంవత్సరాలు కూడా వేస్ట్ చేసుకోకుండా మీ ఓటు సైకిల్ గుర్తు మీద వేసి ఆలోచించి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని రావాలని చెప్పి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మరోసారి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇంత ఘన స్వాగతం పలికిన ఈ గ్రామంలో ఎక్కువ మంది ఆక్వాకల్చర్ మీద ఆధారపడే గ్రామం. గడిచిన 5 ఏళ్లలో ఆక్వాకల్చర్ మొత్తం కూడా మనకు వచ్చే ఆదాయానికి గండి కొడుతూ అధికారంలోకి రాకముందు 2 రూపాయలకి తెలుగుదేశం పార్టీ కరెంట్ ఇస్తుంటే, నేను అధికారం వచ్చిన తర్వాత 1.5 రూపాయికి కరెంట్ ఇస్తానని చెప్పి మోసం చేసి ఆ రోజున ఆక్వా రైతులకి ఏదైతే చెప్తా అలానే